ఈ వీడియో చూసే ముందు మీకు ఒక ముఖ్య గమనిక. ఈ వీడియో మీలో చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి. ఖచ్చితంగా దయ్యం యొక్క కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. దయ్యాలు నిజంగా ఉన్నాయా? దీని గురించి వీడియో చేయమని మీలో కొంతమంది నన్ను అడగడం జరిగింది. సో ఈ వీడియోలో నేను అసలు దయ్యాలు నిజంగా ఉన్నాయా లేవా దీని గురించి ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నాను. చూస్తూనే ఉండండి. నా పేరు కాంతు, మీరు చూస్తున్నారు కాంతు సైన్స్ ఇన్ తెలుగు. దయ్యం అంటే ఏంటి? ఒక్క ముక్కలో చెప్పాలి అంటే విజిబుల్ నెగిటివ్ ఇన్సిడెంట్స్ అండ్ ఇన్విజిబుల్ నెగిటివ్ ఎనర్జీస్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది హ్యూమన్ మెంటల్ బాడీ. దీన్ని మనం దయ్యము అని అంటాం. ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే మనిషికి కనిపించే చెడు సంఘటనలు, మనిషికి కనిపించని చెడు శక్తులు, ఆ రెండు మిక్స్ అయి మనిషి యొక్క ఆలోచనల మీద ప్రభావితం చూపితే దాన్ని మనం దయ్యము అని అంటాం. ఇప్పుడు నేను చెప్పిన నెగిటివ్ ఇన్సిడెంట్స్కి, నెగిటివ్ ఎనర్జీస్కి అసలు పేర్లే లేవు. వాటిని ఏదో ఒక పేరుతో పిలవాలి కదా. అందుకే సైన్స్ నమ్మని వాళ్ళు వాటికి దయ్యాలు, సైతాన్, పిచాసి, భూతం, కామిని, మోహిని, మట్టి, మశానం అని చెప్పి దాదాపు 41,000కి పైగా పేర్లు పెట్టారు. సైన్స్ నమ్మిన వాళ్ళు వాటికి స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్, మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్, స్లీపింగ్ పెరాలసిస్, వాకింగ్ క్రాప్సీ సిండ్రోమ్, మెంటల్ డిసార్డర్స్, బొంగు భోషాణం అని చెప్పి వాళ్ళకి నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకున్నారు. కావాలంటే మీకు నచ్చిన పేర్లు కూడా మీరు పెట్టుకోవచ్చు. దయ్యాలు ఉన్నాయా లేవా అని చెప్పి కొన్ని సంస్థలు రీసెర్చ్ చేస్తే దాదాపు 40% మంది దయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారు. మిగతా 30% మంది దయ్యాలు లేవు అని చెప్పి నమ్ముతున్నారు. మిగతా 28% మంది ఏమో మేము చెప్పలేము అని చెప్పి ఇంకొంతమంది చెప్తున్నారు. మిగతా 2% మంది దయ్యాలు ఉన్నాయి, కాకపోతే అవి వేరే డైమెన్షన్లో ఉన్నాయని చెప్తున్నారు. వీటిల్లో ఏది నిజం? ఇప్పుడు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్గా మనిషి బాడీ 3 రకాలు. ఫస్ట్ వన్ వచ్చేసరికి స్పిరిట్ బాడీ. స్పిరిట్ బాడీని సైన్స్ నమ్మని వాళ్ళు ఆత్మ అని అంటారు. సైన్స్ నమ్మే వాళ్ళు అది ఒక ఎనర్జీ అని నమ్ముతారు. నేను ఆత్మ గురించి దేవుడు అంటే ఎవరు అనే వీడియోలో చెప్పాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి, అది చాలా మంచి వీడియో. సెకండ్ బాడీ వచ్చేసరికి ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీ అంటే ఇప్పుడు మన కళ్ళకు కనిపించే శరీరం, అంటే కళ్ళు, ముక్కు, చెవులు అలాంటివి అనమాట. ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి మెంటల్ బాడీ. మెంటల్ బాడీ అంటే మనిషి యొక్క ఆలోచనలు. ఇప్పుడు మనిషి యొక్క ఆలోచన పైనే దయ్యాలు ఉన్నాయా లేవా అన్న విషయం ఆధారపడి ఉంటుంది. అసలు ఈ మెంటల్ బాడీ అంటే ఏంటో చూద్దాం. మెంటల్ బాడీ అంటే మనిషికి వచ్చే ఆలోచనలు, మనిషి యొక్క ఆలోచనలు. ఇప్పుడు మనిషి యొక్క ఆలోచనలకి ఎంత పవర్ ఉంది అనేది చూద్దాం. మనిషి యొక్క ఆలోచనలకి ఎంత పవర్ ఉంది అంటే నువ్వు ప్రపంచంలో ఏ వస్తువునైనా క్రియేట్ చేయగలవు, నువ్వు ప్రపంచంలో ఏ వస్తువునైనా నాశనం చేయగలవు, నువ్వు ప్రపంచంలో కొన్ని అద్భుతాలు సృష్టించగలవు. ఇది మనిషికి ఉన్న పవర్. దీన్ని మనం లా ఆఫ్ అట్రాక్షన్ అని అంటాం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ గనక నువ్వు పర్ఫెక్ట్గా చేయగలిగితే ప్రపంచంలో నువ్వు ఏమనుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అది లా ఆఫ్ అట్రాక్షన్కి ఉన్న పవర్. మీకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంకా తెలుసుకోవాలని అనుకుంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను. ఇది ఫ్రెండ్స్ మెంటల్ బాడీ గురించి. ఇప్పుడు మెంటల్ బాడీకి ఆ దయ్యానికి ఏం సంబంధం అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను అదే పాయింట్ దగ్గరికి వస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కాయిన్ తీసుకోండి. ఒక కాయిన్కి బొమ్మ, బొలుసు ఎలా అయితే ఉంటాయో మనిషి యొక్క ఆలోచనలకు కూడా పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ అని ఉంటాయి. అంటే మంచి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు. ఇప్పుడు మనిషి కనుక నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ ఎనర్జీస్ అతన్ని అట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు అదే మనిషి పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ ఎనర్జీస్ అతన్ని అట్రాక్ట్ అవుతాయి. మీరు ఇప్పుడు ఇన్స్పిరేషనల్ వీడియో కానీ, మోటివేషన్ వీడియో కానీ చూశారు అంటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మీకు ఆ 10 నిమిషాలు ఏదో సాధించాలన్న తపన మీలో కలుగుతుంది. అదే మీరు ఆ రోజు నైట్ హర్రర్ మూవీ చూసి పడుకున్నారు అంటే
చిన్న చప్పుడైనా మీకు భయంగా ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, మీరు మోటివేషనల్ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏదో ఒకటి సాధించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అదే మీరు హర్రర్ వీడియో చూస్తున్నప్పుడు మీకు భయం ఎందుకు వేసింది? ఎందుకంటే మీరు మోటివేషనల్ వీడియో చూస్తున్నప్పుడు మీకు పాజిటివ్ థాట్స్ వచ్చాయి. ఆ మంచి ఆలోచనకి పాజిటివ్ ఎనర్జీ యాడ్ అయ్యి మీ లైఫ్లో ఏదో ఒకటి సాధించాలన్న ఆలోచన మీకు కలిగింది. అదే మీరు హర్రర్ వీడియో చూస్తున్నప్పుడు మీలో నెగిటివ్ థాట్స్ వచ్చాయి. ఆ చెడ్డ ఆలోచనలకి కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ యాడ్ అయ్యి మీకు చిన్న చప్పుడైనా భయంగా అనిపిస్తుంది. ఏ వ్యక్తి అయితే అతని లైఫ్లో కొన్ని మంచి విషయాలు చూసి, మంచి కథలు విని, ఒక గొప్ప వ్యక్తిని తన రోల్ మోడల్గా ఊహించుకొని ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతి క్షణం అతని గురించే ఆలోచిస్తూ ఉంటాడో, కొన్ని రోజుల తర్వాత అతని యొక్క ఆలోచనలు మనిషి యొక్క ఆలోచన స్థాయి పరిధి దాటిపోతాయి. ఎప్పుడైతే అతని యొక్క ఆలోచనలు మనిషి యొక్క ఆలోచన స్థాయి పరిధి దాటిపోతాయో అతని ఆలోచనలకు ఇన్విజిబుల్ పాజిటివ్ ఎనర్జీస్ కలిసి ప్రపంచంలో అతను ఒక గొప్ప వ్యక్తిగా పేరు సంపాదిస్తాడు. అదే ఒక వ్యక్తి ఆమె జీవితంలో కొన్ని చెడ్డ విషయాలు చూసి, చెడ్డ కథలు విని, ఒక వ్యక్తి గురించి నెగిటివ్గా ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటే కొన్ని రోజులకి ఆమె ఆలోచనలు మనిషి యొక్క ఆలోచన స్థాయి పరిధి దాటిపోతాయి. అప్పుడు ఆమె యొక్క ఆలోచనలకి కొన్ని ఇన్విజిబుల్ నెగిటివ్ ఎనర్జీస్ యాడ్ అవుతాయి. అప్పుడు వాళ్ళు దయ్యం పట్టిన వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంకొంతమంది పిచ్చి పట్టిన వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంకొంతమంది సైకోలాగా కూడా మారవచ్చు. ఫైనల్గా దయ్యాలు ఉన్నాయా లేవా అంటే, నువ్వు లైఫ్లో ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచిస్తే దయ్యం కాదు కదా, దయ్యం యొక్క మమ్మీ వచ్చినా నిన్నేం చేయలేదు. అదే నువ్వు లైఫ్లో ప్రతి విషయాన్ని నెగిటివ్గా ఆలోచిస్తే దయ్యం ఖచ్చితంగా నీకు కనిపిస్తుంది, నీతో మాట్లాడుతుంది. ఫైనల్గా నువ్వే దయ్యం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామందికి ఈ వీడియో అర్థం కాకపోవచ్చు. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీకు ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో యొక్క కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. నేను నా ఫ్రెండ్స్ని దయ్యం గురించి మీకున్న సందేహాలు చెప్పమని కొంతమందిని అడిగాను. వాళ్ళు నాకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. అవి ఏంటి అంటే, దయ్యాల వల్ల మనుషులకి ఏమైనా ప్రమాదం ఉందా? చనిపోయిన వ్యక్తులు దయ్యాలుగా మారతారంట, నిజమేనా? దయ్యాలు ఎందుకు తెల్ల చీర కట్టుకొని జుట్టు విరబోసుకొని ఉంటాయి? అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువగా దయ్యం పట్టిన వాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు, ఎందుకు? దయ్యాలు వేరే డైమెన్షన్లోకి ఎలా వెళ్తాయి? ఇలా మా ఫ్రెండ్స్ నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఈ వీడియో చూస్తున్న మీకు కూడా దయ్యం గురించి ఏదో ఒక సందేహం అయితే ఉంటాయి. మీరు ఖచ్చితంగా ఆ సందేహాలని కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఖచ్చితంగా వాటిల్లో మంచి క్వశ్చన్స్ తీసుకొని ఇప్పుడు ఈ క్వశ్చన్స్తో యాడ్ చేసి నేను సపరేట్ ఒక వీడియో చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్ కింద లోగో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగే మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ యువర్ కాంతు సైనింగ్ ఆఫ్. I will see you in my next video. Thanks for watching. Tata. Bye bye.